అధికారం అప్పగిస్తే నెల రోజుల్లో పంజాబ్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. జలంధర్లో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక ప్రదర్శనలో రాహుల్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఈ ప్రదర్శనకు తరలివచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓవైపు మాదక ద్రవ్యాలు, మరోవైపు శాంతి భద్రతలు, నిరుద్యోగ సమస్యలు వేధిస్తున్నాయని మండిపడ్డారు. పంజాబ్లో నిజాయితీ గల పోలీసు అధికారులను పని చేయనివ్వరని ఆరోపించిన ఆయన వారికి స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలని సూచించారు. అదే జరిగితే 4 వారాల్లో పంజాబ్కు మాదక ద్రవ్యాల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. డ్రగ్స్ వ్యాపారంతో ప్రభుత్వం లాభాల రుచి చూస్తోందని, అందువల్లే వాటిని నిషేధించడం లేదన్నారు. भविष्य चाहिए तो पंजाब को ड्रग्स हटाने पड़ेंगे, मिटाने पड़ेंगे पंजाब से, और कोई रास्ता है ही नहीं कि 4 सप्ताह लगेगी, 1 महीना लगेगा, कांग्रेस पार्टी आएगी और 1 महीने में मैं इस ड्रग प्रॉब्लम को यहां से हटा सकता हूं।